గారిని అప్రిషియేట్ చేసి మీరు కూడా ఇది ముందుకు వెళ్ళటానికి అడుగుతున్నాను నేను. నాకు ఎమోషనల్ గా అంటే భరత్ భూషణ్ గారితో కూడా మాట్లాడానండి, థ్యాంక్స్ చెప్పాను. సార్ మీరు మాట్లాడుతూ ఉంటే చాంబర్ ప్రెసిడెంట్ గా చేసినప్పుడు నేను జనరల్ సెక్రటరీగా ఉన్నానండి. ఆయన మాట్లాడుతూ ఉంటే ఏదో ఫ్యామిలీ మెంబర్ లాగా ఇలా చెప్పడం ఆయన చాలా సంతోషం వేసేదండి. ఇప్పుడు ఈ విషయంలో కూడా సార్తో మాట్లాడినా మీతో మాట్లాడినా నేను కూడా మాట్లాడాను సార్. భరత్ భూషణ్ గారికి డెఫినెట్గా థ్యాంక్ యూ సార్. దీనిలో మీరు కూడా డెఫినెట్గా కీలక పాత్రం ఇది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఒక మంచి టైటిల్ అనుకున్నా, ఏమన్నా ఒక పెద్ద డైరెక్టర్కి ఒక పెద్ద హీరోకి బ్లాక్ బస్టర్ ఇండియా కాదు వరల్డ్ షేక్ నుంచి ఒక సినిమాకి టైటిల్ ఇస్తానన్న ఆనందాన్ని మీరు నాకు మిగిల్చారు. అది నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఇంకా ఏంటంటే ఇప్పుడు మీరు కథని మీరు సృష్టించుకోగలరు, కథను రాయగలరు, మీరు టైటిల్స్ మీరు సృష్టించుకోగలరు, మీరు రాయగలరు అని ఎక్కడో ఒక చాట ప్రతి దానికి ఒక ఫుల్ స్టాప్ కాదు కామా అని చెప్పి మనలో మన క్రియేటర్ అంటే చాలా కాలం వారణాసిలో ఉన్నాను సార్. వారణాసిలో కూర్చుని కాదు, అందుకే అన్నాను వారణాసి అనేది టైటిల్ కాదు సార్. ఒక ఎమోషన్ ఎందుకు అన్నానంటే చాలా కాలం ఉన్నానండి అక్కడ కథ రాసుకునే అంటే ఆయన క్రియేటర్. ఆయన ఏదైనా క్రియేట్ చేయగలడు. ఒక ఆర్టిస్ట్ని క్రియేట్ చేసి ఓ స్టార్ని చేయగలడు, ఒక టెక్నీషియన్ని క్రియేట్ చేసి ఒక స్టార్ని చేయగలడు. ఇలా చేయగలిగిన స్థాయిలో ఉన్నప్పుడు ఒక చోట మనం ఏదో ఒక టైటిల్ కోసమే మన జీవితం అయిపోయిందనో లేకపోతే ఒక ఇదిలోనే మనం అయిపోయిందనో కాదు, మనం ఎంతైనా వెళ్ళగలం అనేది భవిష్యత్ తరాలకు కూడా మీరు మార్గనిర్దేశం చేసి మిమ్మల్ని చూస్తూ రేపు ఎప్పుడైనా ఇండస్ట్రీలో ఒకరికొకటి ఏదైనా ఇది ఉన్నా కూడా ఒకరికొకరు ముందుకు వెళ్ళటం అనేది ఇంపార్టెంట్ అని అనుకుంటూ మీకు ప్రోత్సహిస్తూ మీరు దీన్ని ముందుకు తీసుకొచ్చిన వీరశంకర్ గారు లాంటి వాళ్ళు కూడా ఉండి సో కేఎల్ నారాయణ గారు కూడా ఆయన కృతజ్ఞతలు థ్యాంక్స్ కూడా మీకు చెప్తారు. ఇప్పుడు కేఎల్ నారాయణ గారి దగ్గరికి వెళ్తే కూడా మనం ఆల్రెడీ చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ మీరు టైటిల్ ఇచ్చి మీరు కేఎల్ నారాయణ గారితో మాట్లాడతారు. అంటే మీ మంచి మనసుకి నిదర్శనం. డెఫినెట్గా ఇక మంచి మనసు ఉన్న వాళ్ళకి ఆ దేవుడు, ఆ పంచభూతాలు, ఆ ప్రకృతి డెఫినెట్గా సహాయం చేస్తాయి. మీరు భవిష్యత్తులో మీరు చాలా ఎక్కడికో ఉజ్వలమైన భవిష్యత్తుతో మీరు వెళ్తారు. ఎందుకంటే ఆ ప్రకృతి పంచభూతాలు ఉన్నప్పుడు ఎవరు ఆగరు. మన రవితేజ గారు కూడా ఇవాళ స్టార్ అయ్యారంటే ఆయన ఎంతో కష్టపడితే స్టార్ అయ్యారు. అలాగే వైవిఎస్ చౌదరి గారు ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు వైవిఎస్ చౌదరి గారు కూడా మీకు బిఫోర్ దసరా అనే సినిమాకి ఆయన అమెరికాలో ఆ దసరా అనే సినిమాకి అప్పుడు చెరుకూరు సుధాకర్ గారికి ఆ టైటిల్ నాని హీరోగా ఆయన జనరల్గా ఆయన టైటిల్ ఏంటంటే చాలామంది అడిగినా ఇవ్వరు. సరే ఆయన ఫస్ట్ టైం ఆయన ఇచ్చారు. అది దసరా అనేది అత్యద్భుతమైన విజయం సాధించాం. డెఫినెట్గా మీరు ఈ వారణాసి టైటిల్ అవ్వటం మూలంగా సో ప్రపంచ దిగ్గజాలను దాటిన దిగ్గజంగా రాజమౌళి గారు, అద్భుతమైన నిర్మాతగా కేఎల్ నారాయణ గారు వీళ్ళందరూ అవుతూ డెఫినెట్గా మీ మంచి హృదయానికి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.